గిట్టుంటుంది మరి కథ ఏందనుకుంటుర్రు? ఇదేంది? మినిస్టర్ దానం రాజీనామాకు రెడీ. ఖైరతాబాద్లో హాట్ చర్చ. జంట బైపోల్స్ ఖాయమా? విస్తరణపై ఊహాగానాలు. ఢిల్లీకి ముఖ్యమంత్రి. అసలు ఏం జరుగుతుంది? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ప్రమోషన్ లభించనున్నదా? హనర్వత పంచాయతీ చిక్కులు తొలగించేందుకు గ్రేటర్లో కాంగ్రెస్కు మరింత బూస్ట్ తీసుకొచ్చేందుకు కీలక ప్రతిపాదన చేశారా? దీనికి హైకమాండ్ పెద్దలు కూడా సరేనంటూ భరోసానిచ్చారా? ఖైరతాబాదు పాలిటిక్స్లో దీనిపై హాట్ డిస్కషన్ సాగుతోంది. ఖైరతాబాదు ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడంతో పాటు ఎంపీగాను పోటీ చేసిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇతర ఎమ్మెల్యేల విషయంలో చిక్కులు లేకున్నా దానం కారు గుర్తు ఎమ్మెల్యేగా ఉండగానే హస్తం గుర్తు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఇక పడ్డది. ఇప్పుడు ఏవైనా జరగవచ్చు అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తా అంటూ దానం నాగేందర్ పార్టీ పెద్దలకు చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే గెలిచిన తర్వాత మంత్రి పదవి గ్యారంటీ అని, సరైన సమయంలో రాజీనామా నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ ముఖ్యులు చెప్పినట్లు తెలిసింది. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఉప ఎన్నికలకు వెళ్తే ఫలితం ఉంటుందని, గ్రేటర్ హైదరాబాదులోనూ ఇది పార్టీకి కలిసి వస్తుందని దానం పార్టీ పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలిసింది. తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగింది. ఖాళీగా ఉన్న పదవులు కూడా భర్తీ చేయాలని ఖార్గే సూచించారు. ఖార్గే పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మినిస్టర్ దానం రాజీనామాకు రెడీ. అసలు ఏం జరగబోతుంది? ఖైరతాబాద్లో హాట్ చర్చ. జంట బైపోల్స్ ఖాయమా? విస్తరణపై ఊహాగానాలు. ఒక్కసారి కాంగ్రెస్ కోయిలారా లైన్లో తీసుకుంటే అసలు కథ బయటకు వస్తుంది. ఇప్పుడు నిజంగానే మరి రాజీనామాకు రెడీ అవుతుండా? అసలు ఏంది? Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. ఈయన ఏదో పని మీద ఉన్నట్టుండు. ఈయన లేవబాయ్. ఇంకా వాళ్ళు కాంగ్రెస్ కోడిగా లైన్లో తీసుకొని మాట్లాడదామంటే ఎవరు వస్తలేరుగా. మొత్తానికైతే చూద్దాం, మళ్ళీ ఫోన్ చేసాడు. ఇక మరి మిగతా వాళ్ళు సరే పార్టీలు మారినా ఈయన మాత్రము మరి దానం నాగేందర్ మాత్రము కారు గుర్తు ఎమ్మెల్యేగా ఉండగానే హస్తం గుర్తు ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి మరి ఇది న్యాయస్థానాలలో కథ నడుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏదో జరుగుతట్టుంది. మొత్తానికి నిన్న మొన్నటి దాకా తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీ హిల్స్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మరి మాగంటి గోపీనాథ్ కాలం చేసే ఇక మరి ఉప ఎన్నిక అని కొన్ని కోళ్ళాగలు దస్తీలు వరుసుకొని కూర్చున్నాయి. ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా లోపటంగా ఇక అన్ని పార్టీల నాయకులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎట్లా పోదాం ముంగడికి, ఏ రకంగా మనం ప్రచారం చేద్దాము, అసలు ఏంది జూబ్లీ హిల్స్ మనం
జూబ్లీ హిల్స్ మన పార్టీ నుంచి ఎటువంటి అభ్యర్థిని పెరిస్తే గుంజుకొస్తాడు జూబ్లీ హిల్స్ అనేది ఆలోచన చేస్తుర్రు. ఇక ఇప్పుడు మళ్ళా ఖైరతాబాద్